జూన్ 7వ తారీఖున 2025 సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్‌కి, పాకిస్తాన్‌కి యుద్ధం వస్తుందని చెప్పడం జరిగింది. అక్టోబర్ 8వ తారీఖున ఆఫ్ఘనిస్తాన్‌కి, పాకిస్తాన్‌కి యుద్ధం వచ్చింది. ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, ఆశ్లేష 4 పాదాలు, పుష్యమి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో కర్కాటక రాశి వారికి కుటుంబాధిపతి అయిన సూర్యుడు నీచపడ్డాడు 17వ తారీఖు వరకు. కుటుంబ పరంగా చాలా ఇబ్బందులు ఉంటాయి 17వ తారీఖు వరకు. ఎప్పుడైతే సూర్యుడు తన మిత్రక్షేత్రమైన వృశ్చిక రాశికి వెళ్తారో కుటుంబ పరంగా 17వ తారీఖు నుంచి చాలా అనుకూలంగా ఉంటది. కుటుంబ సభ్యుల నుంచి మీకు సహాయం అందుతుంది. ముఖ్యంగా ధనపరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. చాలా చాలా ఆనందంగా ఉంటారు. ఈ మాసంలో మీకు ధనపరంగా మాత్రం సకాలంలో చేతికి అందుతుంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు. లాభాధిపతి అయిన శుక్రుడు ఆయన తులారాశిలో ఉచ్చస్థితిలో ఉండటం మూలంగా, తన సొంత ఇంట్లో ఉండటం మూలంగా మంచి ఫలితాలు ఉంటాయి. బలంగా ఉన్నారు శుక్రుడు. దాని మూలంగా మీకు ధనపరంగా మాత్రం ఎటువంటి లోటు అంటూ ఉండదు. లవర్స్ కి మాత్రం ఈ మాసం అనేది చాలా అనుకూలంగా ఉంటది. పంచమాధిపతి పంచమ స్థానంలో ఉన్నారు. మరి శుక్రుడు కూడా 26వ తారీఖు నుంచి ఆయన వృశ్చిక రాశికి వెళ్తారు కాబట్టి మీకు చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. లవర్స్ కి మాత్రం ఈ మాసం అనేది. శత్రువులు అనే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు. శత్రువుల నుంచి విజయం సాధిస్తారు. చాలా చాలా ఆనందంగా ఉంటారు. హెల్త్ పరంగా మీకు చాలా బాగుంటది ఈ మాసం అనేది. ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అనేవి ఉండవు. చిన్నపాటి సమస్యలు తప్ప పెద్దపాటి సమస్యలు ఏమీ ఉండవు ఈ మాసంలో. మ్యారేజ్ పరంగా చాలా చాలా బాగుంటది. ఎందుకంటే ఇక్కడ సప్తమ స్థానం మీద గురువు గారి దృష్టి ఉన్నది. సప్తమాధిపతి 9వ స్థానంలో ఉన్నారు. గురువు గారి దృష్టి 9వ దృష్టి ఉంటది కాబట్టి మ్యారేజ్ పరంగా చాలా చాలా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. ఎవరైతే వివాహం కోసం ప్రయత్నిస్తున్నారో వివాహం కూడా కుదిరే అవకాశం ఎక్కువగా ఉంటది ఈ మాసంలో. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి. మంచి లాభాలను చూస్తారు ఈ మాసంలో. గురువు గారు సప్తమ దృష్టి ఉండటం మూలంగా మీకు బిజినెస్ లో మంచి రాబడి అనేది ఉంటది. చాలా చాలా ఆనందంగా ఉంటారు. కెరియర్ పరంగా మీకు దశమాధిపతి అయిన కుజుడు ఆయన పంచమ స్థానంలో ఉండటం మూలంగా కెరియర్ పరంగా చాలా బాగుంటది. ఈ మాసంలో చాలా చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.